కానీ హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకు సిపిఆర్ చేయాలి. ఓకే, మీకు అనుకుంటారు ఈ సిపిఆర్ ఎప్పుడు చేయాలంటే ఎవరికైనా హార్ట్ అటాక్ వస్తే సిపిఆర్ చేయడానికి ట్రై చేయాలి. ఎందుకు ట్రై చేద్దంటే నేను ఇంతకుముందు చెప్పిన హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి బ్రీతింగ్ ఉంటుంది, హార్ట్ పంపింగ్ ఉంటుంది, కాకపోతే క్రిటికల్గా ఉంటుంది. బ్రీతింగ్ చక్కగా లేకపోవడము, గుండె బరువుగా కొట్టుకోవడం ఉంటుంది తప్ప మొత్తానికి ఆగిపోవడం ఉండదు. అట్లా ఉన్నప్పుడు నువ్వు సిపిఆర్ చేద్దాం ట్రై చేస్తే వాడు ఆగని గుండె మీద నువ్వు ఒత్తితే అది రిలీజ్ అయ్యేటప్పుడు నువ్వు ఒత్తుతావు, నువ్వు ఒత్తినప్పుడు అది రిలీజ్ అవుతుంది. ఈ చిన్న గాలి ఇచ్చేటప్పుడు వాడు వదిలినప్పుడు నువ్వు ఊతావు, నువ్వు వదిలినప్పుడు అది వదులుతాడు. కాదు వాడు యాక్సిస్ చచ్చిపోతాడు. అందుకని చెప్పేసి హార్ట్ అటాక్ వచ్చిన పర్సన్కి ఎలాంటి సిపిఆర్లు చేయద్దు. హార్ట్ అటాక్ వచ్చిన వ్యక్తి ఏం చేయాలి? మనం సింపుల్గా ఎట్లాంటి మూవింగ్ లేకుండా కూర్చోబెట్టడం కానీ పడుకోబెట్టడం కానీ చేయాలా. లూజన్ ఇన్ ద క్లాత్ లూజ్ చేయాలి. ఎక్కడ చెస్ట్ వేస్ట్ నెక్ దగ్గర కొంచెం లూజ్ చేయాలి, మొత్తం ఇప్పదు. ఓకే, లూజ్ చేయాలా. స్ట్రెచ్చర్ క్యారింగ్ చేయాలి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. హాస్పిటల్ పోయే వరకు తొందరగా స్ట్రెచ్చర్ క్యారింగ్ చేసి తీసుకుపోవాలి. అంతేగాని అరే నాకు సార్ చెప్పిండు నేను ఒక 100 టన్నులు చేయాలి, నువ్వు ఆ మనిషిని ఎవరన్నా 4 నుంచి పంపి నడిపి ఇద్దరినేనంటే కుదరదు. టన్నులు గిన్నులు అన్నీ ఆపాలి. నీకు ఫస్ట్ ఎయిడ్ తెలిసినాక ఆయన ప్రాణం పోతుందంటే ఫస్ట్ ఆయనను కాపాడాలి, అంతే కదా. అందుకని చెప్పేసి మనిషి నడవకుండా చూసుకోవాలి. ఇది హార్ట్ అటాక్. ఇప్పుడు మనం చెప్పేది ఏంటంటే సిపిఆర్. ఇప్పుడు మేము సిపిఆర్ గురించి మీరు చాలా న్యూస్ విన్నారు. ఒక ఏటీఎం కార్డు ఉన్న ఒక వాచ్మెన్ చేసిండు, ఒక కానిస్టేబుల్ చేసిండు సిపిఆర్. ఇంతకుముందు సార్ చెప్పాడు ఒక అబ్బాయి చేసిండు, ఒక గ్యాస్ సిలిండర్ పోసేటైనా చేసిండు, సిపిఆర్ చేసిండు. సిపిఆర్ ప్రాపర్గా చేయకపోతే ఏమైతుంది? ప్రాణం పోతుంది. సిపిఆర్ ప్రాపర్గా చేయాలంటే ఫస్ట్ మనకు దాని గురించి తెలిసి ఉండాలి, అవునా? అసలు గుండె ఎక్కడ ఉంటుంది, మౌతులకి లూదాలా, ఎంత ఊదాలా, ఇవన్నీ తెలియకపోతే నువ్వేం చేస్తావు? ఓన్లీ స్టిల్ కోసమే చేస్తావు. వాడికి ఫస్ట్ ఎయిడ్ వల్ల లాస్ట్ ఎయిడ్ అవుతుంది, అంతే కదా. వాడు ఎట్లున్నా వచ్చిండ్రా భయ్, నేను చంపలే వాడు ముందే చచ్చిపోయినా అన్నట్టు ఉంటుంది ఇక కథ, అంతే కదా. అదృష్టం అనేది మనం చేసే, మనకు కాన్ఫిడెంట్ లేకపోతే అదృష్టమే డిపెండ్ అవుతుంది. అంటే మనకేం సంబంధం లేదు, వాడికి అదృష్టం ఉండాలి. ఓకే, అదృష్టం ఉండాలి, కానీ అదృష్టంతో పాటు చేసే వ్యక్తి కాన్ఫిడెన్స్ ఉండాలి, ఓకేనా. మనకు అదృష్టం ఉండాలని గంటలు గడుగు నడి రోడ్డు మీద నడవలేక ఉంటే బతుకుతాం, నడతామా? నడవం. రైట్, ఇప్పుడు ఏంటంటే సిపిఆర్. రైట్, ఇవాళ మొత్తం టాపిక్ సిపిఆర్. జస్ట్ ఒక 30 to 45 minutes అయిపోతుంది. సిపిఆర్ అంటే కార్డియో పల్మనరీ రిససిటేషన్, ఓకేనా. కార్డియాలజిస్ట్ అంటే ఎవరు? రైట్. పల్మనాలజిస్ట్ అంటే ఎవరు? లంగ్స్ కి సంబంధించిన. ఓకే, కార్డియాక్ అంటే గుండె, పల్మోనరీ అంటే లంగ్స్. ఈ రెండు సైమల్టేనియస్ గా ఆగిపోయినప్పుడు రీస్టార్ట్ చేసే పద్ధతినే మనం సిపిఆర్ అంటాను, రైట్. ఈ రెండు ఎప్పుడు ఆగిపోతుంది? ఇప్పుడు నేను చెప్పిన హార్ట్ అటాక్ లో ఏమన్నా గుండె ఆగిపోతా అన్నా. గుండె ఎందుకు ఆగిపోతుంది? ఆగడానికి ట్రై చేస్తుంది, పోయే పైప్ లైన్ జామ్ అవుతుంది, అది క్లియర్ కదా. మళ్ళీ ఈ రెండు సైమల్టేనియస్ గా ఎప్పుడు ఆగిపోతుంది? గుండె, ఊపిరితిత్తులు రెండు ఒకటేసారి ఆగిపోవడానికి రీజన్ ఇది. రెండు ఆగితేనే వేయాలి సిపిఆర్, పల్స్లో ఉన్నది. ఒకటి ఆగితే వేయద్దు, రైట్. రెండు ఆగిపోవడానికి రీజన్స్ ఉన్నాయి. ఏంటి అవి? ఆగిపోతాయి రెండు ఒకసారి. అదే చెప్తా, ఎట్లా తెలుస్తుంది? ముందు దీనికి రీజన్ చెప్పు, రెండు ఆగిపోవడానికి రీజన్ చెప్పు, నేను చెప్తా, తెలుస్తుంది. మొత్తం టోటల్ పల్స్ ఓడిపోయినప్పుడు చెప్పిన సిపిఆర్ అంటే ఏమనుకున్నాం మనం? కార్డియో పల్మనరీ, గుండె, ఊపిరితిత్తులు రెండు సైమల్టేనియస్ గా ఆగిపోతే రెండు రీస్టార్ట్ చేసే పద్ధతిని మనం సిపిఆర్ అన్నాం. కానీ రెండు ఆగిపోవడానికి రీజన్ ఏంది తెలియాలి కదా మనకు. బ్రీతింగ్ సరిగా తీసుకోకపోవడం, ఎందుకు? మనం ఇంతకుముందు ఏమనుకున్నాం? ఊపిరితిత్తులు ఓన్లీ ప్యూరిఫైరే, మనం తీసుకున్న గాల్లో ఆక్సిజన్ అందించి బ్లడ్ ఇచ్చి పంపిస్తా అని చెప్పిన. అది తీసుకోవాలంటే గుండె వస్తుంది కదా, వచ్చినప్పుడు డైరెక్ట్ లంగ్స్ లోకి వస్తుంది కదా. రెండు ఒకసారి ఎట్లా ఆగిపోతాయి? ఏదో ఒకటి ఆగాలి కదా.
ఇప్పుడు సరే మీరు అన్నట్టు గుండె ఒత్తిడి ఆగిపోయింది, బ్లడ్ లంగ్స్ లో తక్కలేదు, రాకపోని బ్రీతింగ్ ఎందుకు ఆగుతుంది? దానికి రీజన్ ఏంటి? అందులో లంగ్స్ లో గొట్టంలో వాట్ ఈస్ ద మెయిన్ రీజన్? బ్రీతింగ్స్ అడ్డం రావడం వల్ల అది ఆక్సిపీసీ వస్తుంది. ఏదైనా గొంతులో ఇప్పుడు అన్నం తింటాను ఫర్ ఎగ్జాంపుల్, మనందరం కలిసి ఇక్కడ అన్నం తింటాను, మనంతా యోగా మాస్టర్లో మనం 20 నిమిషాల తర్వాత నీళ్ళు తాగాలి, కానీ మనం కకృతి ఎక్కువ, ఆకలి బాగా అవుతుంది, టక్క తింటాను నేను తినేటప్పుడు. మీరు అందరు ఇక్కడ ఉన్నారు, మనందరం తింటాను, మీరు అందరు నీళ్ళు తీసుకోరు, మీకు అంత మంచి కాన్ఫిడెన్స్ ఉంది, స్లోగా తింటారు. నాకు కొంచెం కకృతి ఎక్కువ ఉంది, పటాపట్ తింటాను, నాకు థ్రోట్లో పట్టుకున్నది. అప్పుడు మీరు ఏం చేస్తారు? ఒకటి ఉరికి పోయి నీళ్ళు తెస్తారా? నాకేం చేస్తారు? ఏం చేస్తారు? వంగబెట్టి కుదుతారు. సరే ఒక ప్రెగ్నెంట్ లేడీ ఉంది 9 months, ఎట్లా వంగబెట్టి కుదుతారు? అదంతా ఉంది ఇట్లా పైరబిస్ కానీ ఇలా మంచినీళ్ళు లేవు, నువ్వు తెచ్చారు, నేను పోతా 20 నిమిషాలు ఎక్కడెక్కడ ఉంది పంపు. దాన్ని ఒక పద్ధతి ఏంటంటే యుమిలిక్ ప్రొసీజర్, అంటే మన మనిషిని మనం ముందుకు తీసుకొని ఇక్కడ జీపిస్టర్నం గుంట ఉందా, గుంటలో తమ్ పెట్టి దీని మీద చేసి ఒత్తితే మొత్తం కక్కుతాడు బయటికి. ఇట్లా పెట్టి ఒత్తితే మొత్తం బయటికి వామిటింగ్ చేసుకుంటాడు. నువ్వు అన్నట్టు ఇట్లాంటి పాసిబిలిటీ లేనప్పుడు అప్పుడు బెండ్ చేసి కొట్టాలి, రైట్? ఓకే, అది యాక్సిపీసీ చౌకింగ్. నేను చెప్పిన దానికి ఆన్సర్ అది. దీనికి నేను అడిగిన దానికి ఇంకా మీరు ఏం చెప్పలేదు. చెప్పండి, నేను 2 ఆగిపోవడానికి ఒక్క రీజన్ చెప్పండి. మన బాడీలో 3 micron పవర్ ఉంటుంది, ఒప్పుకుంటారా? మన బాడీలో పవర్ ఉంటుంది. పవర్ అంటే ఎలక్ట్రిసిటీ ఉంటుంది. మీరు సినిమాలలో గుండె మీద ఎప్పుడు ఒక జడ్ కట్టా ఉంటుంది, ఇట్లా 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 అని. మనం ఒక మెయిన్, మనం పోయి ఇంకొక మెయిన్ లో చేయి పెట్టినాం, 2 మెయిన్లు కలిపితే ఏమవుతుంది? షార్ట్ సర్క్యూట్ అయి ఫీజు కొట్టేస్తుంది, అవునా? రైట్. ఒకటి ఎలక్ట్రికల్ షాక్. ఎలక్ట్రికల్ షాక్ తగిలినప్పుడు బ్రెయిన్ లో ఉండే మన ఊపిరితిత్తులు గుండెకి సంబంధించిన ఫీజు కొట్టేది. ఫస్ట్ మెయిన్ రీజన్ డ్యూ టు ఎలక్ట్రికల్ షాక్. ఎలక్ట్రికల్ షాక్ తగిలినప్పుడు మనిషి ఏం చేస్తాడు? గిర్ర షాక్ అయి కొట్టుకొని కింద పడిపోతాడు. బ్లాక్ కావడానికి కూడా రీజన్ చెప్తా, అదేంటిది నేను తర్వాత చెప్తా. ఫస్ట్ దీనికి రీజన్స్ చెప్తాను. ఒకటి ఎలక్ట్రికల్ షాక్. ఈ 2 సైమల్టేనియస్ ఆగిపోవడానికి మెయిన్ రీజన్ ఎలక్ట్రికల్ షాక్. రెండోది లైటనింగ్, పిడుగు. పిడుగు ఎక్కువ పడితే ఇటు మూర్చొచ్చి పడిపోతాడు, ఓకేనా? అవునా? మన దరిదాపులో కూడా పడది, కొంచెం దూరం పడతాయి కానీ చచ్చిపోతాయి. వైబ్రేషన్, మనకంటే బాడీ తట్టుకోలేనంత వైబ్రేషన్. అప్పుడు ఇవి 2 ఆగిపోతాయి. 3 మీరు అన్నట్టు లాస్ ఆఫ్ హ్యామరేజ్. ఒక రోడ్ యాక్సిడెంట్ అది 2 కాళ్ళు కట్టాయి. మన బాడీలో బ్లడ్ ఎంత ఉంటుంది? 6 లీటర్స్, రైట్? 6 లీటర్స్ 2 కాళ్ళు కట్టాయి. ఎక్కువ బ్లడ్ లాస్ అయినప్పుడు కూడా మనం ఈ 2 సైమల్టేనియస్ గా ఆగిపోవడానికి కారణం అనేది ఉంటుంది, ఓకేనా? అందుకని చెప్పేసి ఈ 3 రీజన్లతోటి మనకి ఇది జరుగుతుంది. కానీ మనకు రెగ్యులర్ గా జరిగేది ఎలక్ట్రికల్ షాక్. ఎలక్ట్రికల్ షాక్ అనేది మనకు రెగ్యులర్ గా చూస్తూ ఉంటాం. మనం ఒక సింగర్ ఎంప్లాయీ స్నానం చేసి బట్టలు ఒక ఇనుప తీగ మీద ఆరేయంగా కరెంట్ షాక్ వచ్చిందంట, వచ్చిందా? మరి ఆ ఇనుప తీగ మీద ఎందుకు ఆరేయాలి? బయట కుక్కిడికి వస్తుంది, వాటి కాచుకొని బెల్ తీగని కట్టుకుంటే అయిపోయి, అంతే కదా? మనం వేసుకున్న ఫోల్స్ ఐరన్, మనం కట్టే తీగ ఐరన్, మనకు రేకులు ఉంటాయి, దాని మించి ఎలక్ట్రికల్ కేబుల్ ఉంటుంది. ఆ కేబుల్ కూడా మనం తక్కువ ధరది కొంటాం. ఎందుకు యాశుద్ధం మన సొంతం అనే కోటరేనా ఇది? అదేమైంది? ఇలా జీవితాన్ని లాస్ చేసింది కదా. అందుకని చెప్పేసి మనం ప్లాస్టిక్స్ వాడాలి, ఓకే? మళ్ళీ కేబుల్ కూడా మంచిది వాడుకోవాలి. ఎలక్ట్రికల్ షాక్ తగినప్పుడు ఇట్లా పడిపోతాను చెప్పిన. సరే, ఏదో ఒక రీజన్, ఈ రీజన్ తోటి ఈ 2 ఆగిపోయిన వాళ్ళకి మాత్రమే సిపిఆర్ చేయాలి, రైట్? ఇప్పుడు నువ్వు ఒక క్వశ్చన్ అడిగినావు, ఈ 2 ఆగిపోయిన నీకు ఎట్లా చెప్తారు, రైట్? మనం వచ్చే వరకే ఈ రూమ్ లో ఒక మనిషి పడిపోయిండు, లేకుంటే నువ్వు డ్యూటీ కాడికి పోయే వరకే నీ రూమ్ లో నీ పరిస్థలంలో ఒక మనిషి పడిపోయాడు. ఏదైనా ఒక మనిషికి స్పృహ లేకపోతే, పల్స్, ఏదైనా ఒక మనిషి పడిపోయినప్పుడు ఆయనకు స్పృహ లేకపోతే ఇంపార్టెంట్ 5 థింగ్స్ చూడాలి. పక్కన పోయి తొందరపడదు. దీన్ని మనం డాక్టర్ ఏబిసి అంటాం. మీరు బుక్స్ లో రాసుకోండి అది అని చెప్పి రాసుకోండి, ఓకే? దీన్ని మనం ఏమంటాం? డాక్టర్ ఏబిసి అంటాం. విడిగా చదివితే DRABC, రైట్? ఫర్ ఎగ్జాంపుల్, డి అంటే డేంజర్. ఈ డేంజర్ ఎందుకు చూడాలి? ఇప్పుడు మనం వచ్చేవరకు రూమ్ లో పడిపోయింది అని చెప్పిన, ఆ అన్న మస్తు ఫస్ట్ ఎయిడ్ తెలుసు, నేను కూడా మస్తు ఫస్ట్ ఎయిడ్ తెలుసు.
ఫుల్ యాక్టివ్గా ఉన్నాం, టక్కన ఉరికొచ్చి ఆయన పట్టుకున్నాం, కాపాడదామని. పవర్ ఆయన అంతకుముందు ఒక లైవ్ వైర్ వచ్చి తాకింది, ఆయన కొట్టుకొని మనం తెలియనప్పుడు కొట్టుకొని కింద పడిపోయాడు. నువ్వు కొట్టుకుంటావు. అప్పుడు నేను అన్నచ్చి పట్టుకోగానే నువ్వు ఆయన కొట్టుకుంటాడు, ఆయన అయిపోయి అప్పుడు నేను బాగా పడతా, నేను పట్టుకో వరకు నేను కొట్టుకుంటా. ఇక మనం ఇట్లానే 40 మంది వరుస కడతాం, పడతామా? సరే, ఇది అందుకనే ఫస్ట్ ఏం చూడాలా, ఆ పర్సన్కి ఏమైందని, ఆ చుట్టుపక్కల ఏమైనా డేంజర్ ఉందో చూడాలి. నడి రోడ్డు మీద యాక్సిడెంట్ అయింది, నువ్వు ఉన్నావు, నీకు మస్తు తెలుసు యాక్సిడెంట్ అయింది, ఫస్ట్ ఎయిడ్ చేయాలా, అని తొందరగా అంబులెన్స్ ఎక్కాలి. అట్లా అని చెప్పేసి ఏ ట్రాఫిక్ డైవర్ట్ చేయకుండా నడి రోడ్డు మీద కూర్చుంటే నువ్వు అని ఫస్ట్ ఎయిడ్ చేస్తాను, ఇంకో లారీ వచ్చి నేను వేసుకోవాలి, అంతే కదా. అందుకని చెప్పేసి ఫస్ట్ మనం ఏం చూడాలా, అక్కడ డేంజర్ ఏముంది చూడాలా. నడి రోడ్డు మీద అయితే పర్సన్ అన్న పక్క జరపాలి, ట్రాఫిక్ అన్న డైవర్ట్ చేయాలి. ఓకే, మరి ఇదే రూమ్ లో ఎలక్ట్రికల్ సాధన ఫస్ట్ ఏం చేయాలి, రూమ్ లోకి రాగానే ఎక్కడ కరెంట్ స్విచ్ ఉంది కట్ చేయాలా, ఒక డ్రై స్టిక్ తోటి ఫస్ట్ దాన్ని తీసేయాలి, ఆ డేంజర్ ని అవాయిడ్ చేయాలి. డేంజర్ అవాయిడ్ చేయకపోతే మనం డేంజర్ లో పడిపోతాం, రైట్. ఇది ఎవరికి చేయాలా, మొత్తుకుంటా అంటే చూసేటోని కాదు, స్ప్రో లేని వ్యక్తికి. వాడు నీళ్లు కాలిపోతాడు, వాడు బర్నై కాలిపోతా అంటే స్విచ్ ఎక్కడ ఉందని ఎత్తుకుడు కాదు, వాడు స్ప్రోలో ఉన్నాడు, వీడు మనిషి పడిపోయినాడు. కనుక అతనికి ఏం చూడాలా, ఫస్ట్ డేంజర్ ఏమైనా ఉందా చూడాలి. డేంజర్ క్లియర్ అయినాక నెక్స్ట్ రెస్పాన్స్. ఆర్ అంటే రెస్పాన్సినెస్, అతను స్పృహలో ఉన్నాడా లేడా చూడాలి. ఎట్లా చూడాలి స్పృహలో ఉన్నాడు లేడని, ఇప్పుడు నేను ఇక్కడ నుంచి అలా అన్నా అనుకో, నువ్వు రిప్లై ఇస్తావు, అది స్పృహలో ఉన్నట్టు. నేను మనిషి దగ్గరకు వచ్చి పిలిస్తే పలకకపోతే స్పృహలో లేనట్టు, రైట్. ఇప్పుడు నేను బొమ్మ పెట్టి చూపిస్తాను. దీని పేరు హాని, రెస్క్యూ హాని. ఇది మనిషిలో మన పార్ట్స్ ఏ విధంగా పనిచేస్తాయో దీనికి కూడా అదే విధంగా పనిచేస్తుంది. అంటే దీనికి పల్స్ ఉంటుంది, మనం చేసేది హార్ట్ ఫంక్షనింగ్ ఎట్లా పనిచేస్తుంది, లంగ్స్ ఎట్లా లేస్తాయి, అన్నీ ఉంటాయి దీనికి. ఇది మన కంపెనీ, మన ట్రైనింగ్ అనేది మనుషుల మీద చేయద్దు కదా, ట్రైనింగ్ అనేది మనుషుల మీద చేస్తామా. దీనికి బ్లూటూత్ ఉంటుంది, ఛార్జింగ్ ఉంటుంది, పల్స్ గిల్స్ అన్నీ ఒత్తుతాస్తాయి. మనం చేసేది కరెక్టా కాదా అనేది ఈ ట్యాబ్లో చూపిస్తుంది. మనం ఎంత చేసినాం, ఎంతసేపు కరెక్ట్ చేసినాం ఇందులో చూపిస్తాం. దీనిలో 90-95% చేస్తే పర్సన్ 100% కాపాడచ్చు. ప్రతిసారి మనిషి మీద పడుకోబెట్టి చేయలేము కదా, పడుకోబెట్టి చేస్తే ఏమవుతుంది, నువ్వు వాడిని పడుకోబెట్టి గట్టిగా వస్తుంది, వాడిని డ్రిప్ తిరుగుతుంది, వాడికి ఇంటర్నల్ ఫ్రాక్చర్ అయితే వాడు వీక్తాడు, రైట్. ఇప్పుడు చూడండి, దీని పేరు రెస్క్యూ హాని. ఇప్పుడు దీని మీద మనం సిపిఆర్ చేయడం కోసం కంపెనీ మనకు ఆపర్చునిటీ కల్పించింది. ఇలాంటి మనం ట్రైనింగ్ సెంటర్లలో కొనిచ్చింది. ఎవరికైనా ట్రైనింగ్ ఇస్తే వాళ్ళు దీని మీద ట్రైనింగ్ చేస్తే ఒక మనిషి పడిపోతే కాన్ఫిడెంట్గా చేయగలుగుతాడు, ఓకేనా. ఇప్పుడు నేనేం చెప్పినా డేంజర్ చూస్తాయి, చుట్టుపక్కల ఏం డేంజర్ ఉందో చూస్తున్నాం. తర్వాత ఏం చెప్పిన ఆర్ అంటే రెస్పాన్సినెస్. రెస్పాన్సినెస్ మరి నేను ఇక్కడ నుంచి హలో హలో అనొచ్చా, ఎందుకని రాదు, నా ఇష్టం. నా దగ్గర కర్ర ఉన్నది, కర్రతో ఇట్లా గట్టిగా అంట హలో అని. చెవు దగ్గర అని ఎందుకు, చెవు దగ్గర ఎందుకు అనాలి అంటే అతనికి ఏమైందో తెలియదు. ఫస్ట్ వాళ్ళకి లిజనింగ్ పవర్ ఏమో చెవు దగ్గర ఉంటుంది. మనకు మనిషికి ఎప్పుడు వినేది ఎక్కడ ఉంటుంది, కర్ణ పేరు చెవు దగ్గర ఉంటుంది, రైటా. ఇంకొకటి నేను అనవసరంగా ఎందుకు అదిలే అతన్నా, ఇక్కడ డేంజర్ లేదు, చెవు దగ్గర ఎందుకు అనాలి, హలో 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 అని అనొచ్చుగా. అంటే ఏదన్నా ఫ్రాక్చర్స్ కానీ అట్లాంటివి లోపల. ఇప్పుడు ఏంటంటే ఇతనికి ఏమైందో మీకు తెలియదు కాబట్టి మన బాడీకి హార్ట్ ఎంత ఇంపార్టెంట్, మన స్పైన్ అంత ఇంపార్టెంట్. స్పైన్ చాలా ఇంపార్టెంట్, హార్ట్ ఎంత మంచిదో స్పైన్ కూడా అంత మంచిది. స్పైన్ కుర్రలకి వెళ్ళి ఇట్లా 30 కూడా వస్తాయి కిందికి, రైటా. దీన్ని మనం వెన్ను పూస అంటాం, స్పైన్ స్పైన్ అంటాం. దీనిలోకి వెళ్ళి ఒక గుజ్జుకు లాంటి తాడొస్తుంది కిందికి, ఓకే. దీన్ని మనం స్పైనల్ కార్డ్ అంటాం. మన బాడీ మొత్తం మోటార్ సిస్టమ్, సెన్సార్ సిస్టమ్ మొత్తం దీని ద్వారా నడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు టేబుల్ మీద కూర్చున్నారు, మీ చెయ్యి మీద చీమ వారింది, చీమ వారిందని కళ్ళతోటి చూసి బ్రెయిన్కి చెప్తావా, స్పర్శతోటి బ్రెయిన్ కు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ చెప్తుంది నీ చెయ్యి మీద ఏదో వాడుతుందని. బ్రెయిన్ ఏమాడితే ఇంకో చెయ్యి ఏం బిక్తుంది, బెక్కొట్టాడు ఫాస్ట్ గా. మీకు తెలియకుండానే ఆ 2 యాక్షన్లు జరుగుతాయి, సైమల్టేనియస్లీ జరుగుతాయి. ఎట్లా జరుగుతున్నాయి, ఈ స్పైన్ పనిచేసినంత సేపే జరుగుతుంది. మీరు చూస్తూ ఉంటారు, హాస్పిటల్కి వెళ్తారు, టీవీ మెడ నొప్పి వస్తుంది అన్నావు, వెంటనే పట్టిరాస్తాడు. ఎందుకు, ఆయనకు మెడికల్ బిల్ కావాలని పట్టిరాస్తాడా,
ఎందుకంటే స్పైన్లో ఉండే 7 బోన్స్ చాలా ఇంపార్టెంట్. మెడ భాగంలో ఉండే 7 బోన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే స్పైన్ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. ఇది స్కల్లు ఫస్ట్ స్టార్ట్ అయింది, ఇక్కడనే స్పైనల్ కార్డ్ కట్ అయితే కింద బాడీ మొత్తం పెరాలసిస్ వస్తుంది. అందుకని చెప్పేసి కొంచెం మెడ నొప్పి రాగానే పట్టి రాస్తాడు. ఓకేనా? సెంటర్ జైల్లో ఉరేస్తారంటారు, నొప్పి తెలవ అంటారు. దేవుడా, సెంటర్ జైల్లో ఉరేస్తే నొప్పి తెలవకూడదు? ఎట్లా తెలియదు? ఎట్లా తెలియదు అంటే ఆయన కూడా ఇట్లానే బోన్స్ దొరకబట్టి 1, 2 C1 C2 మధ్యలో తాడు ఫిక్స్ చేస్తాడు. ఫిక్స్ చేసి ఒకటేసారి కిందికి లాగుతాడు. లాగినప్పుడు ఎక్కడ ఇరుగుతుంది? C1 C2 కాడ ఇరుగుతుంది. ఫస్ట్ ఒక్క బోన్ ఇసి పెట్టి స్పైనల్ కార్డ్ కట్ అయినాక బాడీ మొత్తం సెన్స్ ఎక్కడ ఉంటుంది? అందుకే పెయిన్ అనేది తెలియదు. ఓకేనా? అందుకని చెప్పేసి మెడ భాగంలో ఉండే 7 బోన్స్ చాలా ఇంపార్టెంట్. దాన్ని మనం జాగ్రత్తగా కాపాడు. ఇప్పుడు ఈయనకు ఏమైందో తెలియదు. మన సింగరేలో తెలుసు మీకు L4 L5 డిస్లోకేట్ అయింది, ఒకసారి మొత్తం వస్తుంది, ఈసారి గుంజుతా ఉన్నది అని అంటారు. ఎటుకైనా ఆయన 2 రోజులు అంటే హాస్పిటల్ MRI రాసిండు, ఏదో అట డిస్క్ ఫెయిల్ అయిందట అంట. ఆ డిస్క్ ఫెయిల్ అయింది ఎందుకంటే అంటే మన సింగరేళ్ళకి మనం ఓవర్ వెయిట్స్ లేపుతాము. ఓవర్ వెయిట్స్ లేపినప్పుడు మన కాలు స్కిడ్ అవడం, ప్యారలల్గా ఉండదు కదా భూమి, హారిజంటల్గా ఉండడము, ఇట్లా జారడం అన్నప్పుడు అది లేపినప్పుడు ఇది జరుగుతుంది. ఇది జరిగి ఒక దాడుతుంది స్పైన్. ఎక్కడైతే తాడు తాకుతుందో ఎక్కడ తాకినా కొద్ది నొప్పి వస్తూ ఉంటుంది. నొప్పి రాగానే డాక్టర్ దగ్గర MRI చేయగానే L4 L5 డిస్లోకేట్ అయింది, నీకు స్పైనల్ కార్డ్ దడుతుంది, తిమ్మి రాస్తుంది అంటాడు. ఏం కావాలి సార్ అంటే 3 నెలలు బెడ్ రెస్ట్ కావాలంటాడు. నా ఫుడ్కి లేదు, నేను డ్యూటీ చేయాలంటే 3 నెలలు బెడ్ రెస్ట్ తీసుకోమంటాను ఏదని మనం అంటాం. కానీ ఈ 3 నెలలు నువ్వు బెడ్ రెస్ట్ తీసుకోకపోతే ఇది ఇంకా వంగి లేవడంతో ఇక్కడ నుంచి కట్ అయిపోతుంది. కట్ అయినాక కింద మొత్తం పనికి రాకుండా అవుతుంది. ఓకేనా? బెడ్ రెస్ట్ తీసుకోవడానికి ఎందుకు? మనం హార్ట్ బాల్ మీద పడుకున్నప్పుడు జరిగిన డిస్క్ ఇక్కడ తోటి మెల్లగా వచ్చి రీసెట్ అయింది. దీనికి సర్జరీ 90% సెట్ కాదంటారు. అట్లాంటప్పుడు ఏం చేయాలి? రెస్ట్ రూపకంగా తీసుకొని మనం దాన్ని సెట్ చేసుకోవాలి. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ మనకు ఉంటాయి కాబట్టి మనిషిని అనవసరంగా కలపాలి. ఇప్పుడు ఇంకేమైందో మనకేం తెలుసు? షాక్ కొట్టిండు, కిందకి ఇరిసి కొట్టింది కావచ్చు, స్పైనల్ ఇంజురీ ఉండొచ్చు. నువ్వు ఇష్టం ఉన్నట్టు కదిలితే ఎక్కడైతే స్పైనల్ ఇంజురీ ఉందో అక్కడ తాకి కట్ అవుతుంది, కింద మొత్తం పెరాలసిస్ వస్తాయి. నువ్వు కాపాడిన ఏం లాభం? ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫింగర్ కట్ అయిందని నువ్వు ఒక ఫస్ట్ ఎయిడర్ని ఒక ఫింగర్ చిన్నగా కట్ అయిందని చెప్పి ఇక్కడ టోర్నికెట్ వేసి పట్టుకపోయినావు. టోర్నికెట్ అంటే తెలుసు కదా, మీరు సలైన్ ఎక్కించినప్పుడు గట్టిగా కడతారు. అట్లాంటిది నేను మంచి ఫస్ట్ ఎయిడర్ అని చెప్పి చిన్న ఫింగర్కి బ్లడ్ వస్తూ ఉంటే ఇక్కడ టోర్నికెట్ వేసి గట్టిగా పట్టుకుపోయినావు. పోయే వరకు 2 గంటలు అందరూ ముచ్చట పెట్టుకునే హాస్పిటల్కి. అప్పుడు ఏం చెప్తారంటే మీకు చేసిన ఫస్ట్ ఎయిడర్ సూపర్ మనిషి, ఆయనకు దండం పెట్టని చెప్పేసి ఒక చేయి తీసేస్తాడు. అరే నేను వీడేంద్ర పిచ్చుడు గిదినికి చేయి తీసేసినట్టే నువ్వు చేసిన తప్పది. నువ్వు ఇక్కడ నుంచి రక్తస్రావం ఆపేసినావు, గంటన్నర అయినావు. మన బ్లడ్కి ఇట్లా ఎప్పుడైతే రక్తం అటు ఇటు నడవకపోతే ఆగిపోతుందో గ్యాంగ్రీన్ వచ్చేస్తుంది, మురిగిపోతుంది. మీరు చూస్తూ ఉంటారు, మేకానికి వస్తాం కొంచెం అయినాక బ్లడ్ ఏమవుతుంది? గడ్డ కడుతుంది. మనకు కూడా ఇటు సర్క్యులేషన్ లేకపోతే ఇక్కడ ఉన్న బ్లడ్ ఏమవుతుంది? అదే గాంగ్రీన్ అంటే మురిగిపోవడం, గడ్డ కట్టిపోతుంది. అప్పుడు వాడు రిలీజ్ చేస్తే ఏమవుతుంది? ఈ పాయిజన్ ఎక్కడికి వస్తుంది? అప్పుడు గుండె ఏమవుతుంది? అప్పుడు మనిషిని చంపుడు ఈజా, దీన్ని తీసేసుడు ఈజా. అందుకే దీన్ని తీసేస్తాడు. రైట్? ఆ పాయిజన్ అనేది గుండెకి ఎక్కడియాడు. అందుకని చెప్పేసి మనకు తెలిస్తేనే ఫస్ట్ ఎయిడ్ చేయాలి, తెలియకపోతే వదిలేసి దండం పెట్టాలి. కానీ దానికి ఏదో చేసి లాస్ట్ ఎయిడ్ చేయద్దు, అని చంపేయద్దు. రైటా? ఇది కథ. ఇప్పుడు ఏం చేయాలి? అనవసరంగా మనం ఇతన్ని కదిపియద్దు. ఎక్కడ చూడాలా? లిజనింగ్ పవర్ ఎక్కడ ఉంటుంది? చెవు దగ్గర ఉంటుంది. షోల్డర్ మీద చేసి చెవు దగ్గర హలో హలో కెన్ యూ హియర్ మీ, ఎవరన్నా వినబడుతుందా అని అడగా. చెవు దగ్గర పిలిచినాం, ఇప్పుడు ఏం సపోర్ట్ అవుతుంది? ఇప్పుడు ఇది అన్కాన్షియసా కాన్షియసా? అన్కాన్షియస్. అగ్రీడ్. మరి నా డెప్ అంటే ఏమైతే నీకు హిస్టరీ తెలుసా? మరి నాకు ఇంతకుముందే చెవులు ఇడబడవచ్చు కదా, ఛాన్స్ ఉంటుంది కదా. అండ్ హిస్టరీ నీకు తెలిస్తే నువ్వు అన్నట్టు ఓకే. అప్పుడు ఏం చేయాలంటే పెయిన్ఫుల్ మెథడ్, రబ్బింగ్ చేయాలా. చూడు నకెల్ ఉన్నాయి, నకెల్ ఇక్కడ చెస్ట్ మీద ఈ నకెల్ వేసి రూపాయలు ఇట్లా మీరు కొంతసేపు రుద్దితే బర్న్ అవుతుంది, ఇక్కడ వేడి వస్తుంది. లేదంటే మీరు చెవు దగ్గర బాగా సెన్సిటివ్ కదా, చెవు దగ్గర ఇచ్చాలి. ఇచ్చినప్పుడు ఈ ముఖంలో ఏమన్నా ఉన్నదనుకో, వీడు స్ప్రోలు ఉన్నాడు,
ఎందుకు చేయాలి ఇవన్నీ? ఇప్పుడు పుష్కర స్ప్రోలో ఉండి నువ్వు సిపిఆర్ అయితే ఏమవుతాడు? చచ్చిపోతాడు. అందుకని చెప్పేసి ఇవన్నీ కన్ఫర్మ్ చేయడం కోసం ఇది మనం చూడాలి. ఇట్లా ఇచ్చి చూసినాం, అప్పుడు కూడా స్ప్రోలో లేదు, అప్పుడు రెస్పాన్స్ లేదు అన్నట్లు లెక్క. ఓకే, ఇది నో రెస్పాన్స్, డేంజర్. ఓకే, నో రెస్పాన్స్. తర్వాత ఎయిర్వే. ఎయిర్వే అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఎయిర్వే? ముక్కు నుంచి లంగ్స్ వరకు ఎయిర్వే. వెరీ గుడ్. ఎందుకంటే మనకు నాస్ట్రిల్స్, మౌత్, పారనెక్స్, లారనెక్స్, లంగ్స్ ఇట్లా మొత్తం కలిపితే ఎయిర్వే పైప్ లైన్ ఉంటుంది మన దగ్గర నుంచి. ఓకేనా? అందుకని చెప్పేసి ఎయిర్వేను ఓపెన్ చేయమంటాడు. ఎయిర్వేని ఎందుకు ఓపెన్ చేయమంటాడంటే మనము ఫస్ట్ అన్కాన్షియస్ అయినాక ఫస్ట్ శత్రువు ఎవరు తెలుసా? మన బాడీలో మనకు ఫస్ట్ మిత్రులు ఎవరు? టేస్ట్ చూడడానికి ఆడే ఫస్ట్ శత్రువు. మన అడ్డం పడతా ఎప్పుడైతే స్పృహ తప్పి పడిపోతావో అది తీసుకుపోయి గొంతులో కూర్చుంటాడు. నాలుగు వెనక పట్టింది అంటారు. నాలుగు వెనక అంటే వాడి నరం లేని నాలుగు అంటాం మనం. అందుకని చెప్పేది పోయి గొంతులో కూర్చుంటాం. గొంతుకు అడ్డం పడుతుంది, ఏది రాని. ఓకే, అందుకని చెప్పి టేస్ట్ చూసి మస్తుండదురా అని చెప్పేది అదే. నువ్వు కొంచెం పడిపోగానే నువ్వు చచ్చిపోరా అని చెప్పేది అదే. అందుకని చెప్పేసి మన నాలుగు వెనక అవుతుంది. అప్పుడు ఏం చేయాలంటే ఎయిర్వేని ఓపెన్ చేయాలా. ఎయిర్వేని ఓపెన్ చేయడం తోటి నాలుగు అనేది బయటకు వస్తుంది. ఇప్పుడు పడిపోయిన వ్యక్తికి ఇట్లుంటాడు, ఇట్లుంటుంది తలకాయ, పిల్లల కలకి ఇట్లుంటాడు, ఆ నాలుగవ లోపల కూర్చుంటది. ఒక్కసారి ఇట్లా లేపంగానే నాలుగ బయటకు వస్తుంది. ప్లస్ నాలుగ బయటకు వస్తుంది. ఇంకొకటి వాటర్ పైప్ లైన్ ఉంది, నీళ్లు పడతాను. బెండ్ చేసి పడితే నీళ్ళు ఎక్కువ వస్తాయా, స్ట్రైట్ పడితే నీళ్ళు ఎక్కువ వస్తాయి? మనకి ఇట్లా పడిపోయిన బెండ్ ఉంటాడు, వాడు ఇట్లా లేపినప్పుడు ఎయిర్వే ఓపెన్ అవుతుంది. ఎయిర్వే ఓపెన్ అయినప్పుడు కొంచెం లిటిల్ బిట్ గాలి ఆడేటోని కూడా కొంచెం ఎక్కువ గాలి లోపలికి ఆడుతుంది. రైట్, ఎయిర్వేని ఓపెన్ చేయాలి. ఎయిర్వేని ఓపెన్ చేయడం కూడా రెండు మెథడ్స్ ఉంటాయి. నీకు చెప్పిన సర్వైకల్ రీజన్ లో ఇది చాలా ఇంపార్టెంట్, 7 భాగాలని. నీకు రోడ్ యాక్సిడెంట్ అయింది, లేదంటే బిల్డింగ్ నుంచి కింద పడ్డాడు, స్ప్రో తప్పి పడిపోయాడు. నువ్వు టక్క నచ్చి ఇట్లా ఎయిర్వే ఓపెన్ చేస్తే ఏమవుతుంది? కాబట్టి ఇక్కడ C1 C2 జరిగింది అనుకో, ఇక్కడ కట్ అయ్యి చచ్చిపోతాడు. అప్పుడు ఏదైనా రోడ్ యాక్సిడెంట్ లోనేమో జాగ్రత్త మెథడ్ ఇట్లా బట్టి ఓపెన్ చేయాలి, వెనుక లాగి ఓపెన్ చేయాలి మెల్లగా. లేదు ఎలాంటి యాక్సిడెంట్ లేదు, ఫైర్ ఇది మామూలు ఎలక్ట్రికల్ అయితే డైరెక్ట్ ఎడ్యూటీ చిల్ లిఫ్ట్ మెథడ్ ద్వారా ఓపెన్ చేయాలి. ఓకే, ఇట్లా ఓపెన్ చేసినాక అప్పుడు ఏమవుతుంది? కొంచెం లిటిల్ బిట్ గాలి ఉండబోతుంది, నాలుక బయటకు వస్తుంది, అన్ని బరాబర్ ఉంటాయి. ఓకేనా? ఇది ఎయిర్వే ఓపెనింగ్ అంటారు. ఎయిర్వే ఓపెన్ చేసినాం, ఎయిర్వే ఓపెన్. తర్వాత బి. బి అంటే బ్రీతింగ్. బ్రీతింగ్ ఎట్లా చూడాలి? ఇప్పుడు మనం అంటాం, ఇట్లా చూస్తాం. ఎగ్జాంపుల్ ఎట్లా చూస్తారు మీరు? బ్రీతింగ్ అంటే ఇట్లా చూస్తారు. నువ్వు అక్కడ సెంట్రల్ హీరో సినిమా చేస్తాను, 100 మంది నేను చుట్టున్నారు, రోడ్డు మీద నువ్వు సిపిఆర్ చేస్తాను అంటే నువ్వు అక్కడ హీరో, ఆడికి నీకు లోపల చెమటలు పడతా ఉంటాయి, ఇది మనం కాపాడాలి రయ్యాలి. ఓకేనా? అప్పుడు మన బాడీ మొత్తం కూల్ అయిపోతుంది, ఈ ఫుల్ సెట్ వస్తుంది. నీకు ఇట్లా పెడితే గాలి ఏర్పడదా? ఏర్పడకపోతే గాలి ఇస్తే ఏమవుతుంది? లేదని ఇక్కడ నెక్. ఓకే, ఇప్పుడు ఒక ఏర్పడ్డదా? ఇట్లా ఏర్పడదు. ఏర్పడకుండా మనం బ్రీతింగ్ లే అని ఇస్తే ఏమవుతుంది? అంటే మనం చెవు ఇక్కడ మనం హెడ్ పెట్టి అది ఓకే. ఇప్పుడు నేను ఏమడుగుతానా, ఒకవేళ నువ్వు బ్రీతింగ్ ఇట్లా చూసినావు, ఓకే నువ్వు చెప్పేది రైట్, ఇట్లా చూడద్దు అని చెప్తానా. ఒకవేళ ఇట్లా చూసినా, నేను చూసి కన్ఫర్మ్ చేసుకున్నా ఆయనకి బ్రీతింగ్ లే అని, అది కన్ఫర్మ్ తప్పు. తప్పు అయితే ఏమైతుంది మనిషికి? ఎట్లా? సిపిఆర్ఏ కాదు, నువ్వు బ్రీతింగ్ ఉన్నప్పుడు నువ్వు చేసే సర్క్యూట్ రిటర్న్ అవుతుంది. వాడు వదిలినప్పుడు నువ్వు ఊతావు, నువ్వు వదిలినప్పుడు వదులుతావు, వాడు ఊతావు కదా. అందుకని చెప్పేసి దానికి ఏ విధంగా చూడాలంటే LLF. లుక్, లిసన్, ఫీల్. లుక్, లిసన్, ఫీల్ ద్వారా చూడాలి. అదే విధంగా చూడాలంటే చెప్తా. ఇతని మీద మనం ఫేస్ పెట్టాలి. ఓకే, ఫేస్ పెట్టి లుక్ అంటే నీ ఐసైట్, ఇతని చెస్ట్, అబ్డామిన్ లేస్తుందా లేస్తలేదా చూడాలి. రైటా? లిసన్ అంటే ముక్కుల నుంచి వచ్చే గాలి సౌండ్ వస్తుంది కదా, ఆ సౌండ్ మనం చెవు దగ్గర ఉన్నాం కదా, మనకి ఏమన్నా వినబడుతుందా చూడాలి. ఫీల్ అంటే వదిలిన గాలి ఎట్లుంటది? మీరు ఒకసారి వదలండి, హీట్ ఉంటుంది. ఇది సెన్సిటివ్ ప్లేస్, చీక్ అనేది, దీనికి తాకుతుందా లేదా చూడాలి. ఇట్లా ఈ 3 విధాలుగా చూస్తేనే అతనికి గాలి ఉందా లేదా డిసైడ్ అవుతుంది. రైట్? మీరు అందరు అనుకుంటారు అసలు ఎంత చూసారికి ఎంత టైం కావాలి, వాడి యాక్సిడెంట్ అయ్యి ఎంతసేపు అవుతుంది, వీడు ఎంతసేపు బతుకుతాడు అని అనుకుంటారు. అంతేనా? ఏది చూసినా నాట్ మోర్ దెన్ 10 seconds. 10 seconds కంటే ఎక్కువ ఏది చూడద్దు.
డేంజర్ చూసినా అంటే మొత్తం సినిమా చూసిన కాదు, టక్కన వచ్చి డేంజర్ చూసి ఏమైందో కట్ చేయాలి 10 seconds లోపే. రెస్పాన్స్ చూసినా 10 seconds లోపే, బ్రీతింగ్ చూసినా 10 seconds లోపే. ఎందుకంటే ఫస్ట్ ఎయిడ్ యొక్క గోల్డెన్ టైం 3 to 4 minutes. మనిషి గుండె ఊపిరితిత్తులు 2 ఆగిపోయినప్పుడు 3 to 4 minutes లోపు నువ్వు రియాక్షన్ ఏమైనా చేయకపోతే మనిషి చనిపోతాడు. అంతేగాని మా నాన్న ఊళ్ళో చచ్చిపోయిందని నేను ఫస్ట్ ఎయిడ్ ఆగ్రా పోయి నేను వచ్చినాక సిపిఆర్ చేస్తాడు ఉండదా? అర్థమైందా? 3 నుంచి 4 నిమిషాల లోపే ఏదైతే ఆగిపోతుందో దాన్ని రీస్టార్ట్ చేయడానికి ట్రై చేయాలి. ఫస్ట్ ఎయిడ్ యొక్క గోల్డెన్ టైం ఇది. ఎస్, అక్కడ ఉండాలా. అక్కడ ఉన్నప్పుడు నువ్వు ఇమీడియట్ గా రియాక్ట్ అయితే తప్ప ఏం చేయలేవు. ఎందుకంటే మనకు 2 డెత్లు ఉంటాయి, ఒకటి క్లినికల్ డెత్, 2 బయాలజికల్ డెత్. ఇప్పుడు నువ్వు అన్నట్టు ఆగిపోయినాక 3 minutes లోపు నువ్వు ఏం ఇవ్వకపోతే క్లినికల్ గా చనిపోతావు. నువ్వు చనిపోయినాక 10 minutes వరకు నీ బ్రెయిన్ బతుకుంటది. ఓకేనా? 10 minutes వరకు కూడా నువ్వు ఏం రియాక్షన్ చేయకపోతే అప్పుడు బ్రెయిన్ సెల్స్ చచ్చిపోతాయి. బయాలజికల్ డెత్ అంటే ఇక పూడ్చిపెట్టడం. రైట్? ఏదైనా మనం ఎంతసేపటి లోపు చేయాలా? 3 to 4 minutes లోపు చేయాలా. ఏ యాక్టివిటీ చేసినా నాట్ మోర్ దాన్ 10 seconds. అవన్నీ చేస్తేనే 2 minutes అవుతుంది. మళ్ళీ 1 నిమిషంలో మనం యాక్షన్ అనేది స్టార్ట్ చేయొచ్చు. రైట్? ఇప్పుడు బ్రీతింగ్ చూసినాం, బ్రీతింగ్ లేదు. బ్రీతింగ్ లేకపోతే ఏం చేయాలి? ఇమీడియట్ గా 2 బ్రీతింగ్ చేయాలి. 2 బ్రీతింగ్లు ఏ విధంగా చేయాలి? మౌత్ టు మౌత్ ఆర్ మౌత్ టు నోస్. నోటి నుంచి నోటికి కానీ నోటి నుంచి ముక్కు కానీ ఇవ్వాలి. ముక్కుకి ఎప్పుడు ఇవ్వాల్సి వస్తుంది? నాలుకే ఉంటాయి. నాలుకే ఉన్నా ముక్కులు ఉన్నాయి, గొంతులే ఉంటుంది. అది నువ్వు ఎల్లకెళ్ళి ఇచ్చినా గొంతులకి వెళ్ళవాలి. నాలుకే సంబంధం లేదు. పెట్టుడు పనులు ఉండి గట్టిగా ఏమన్నా యాక్సిడెంట్ అయి నోరు మొత్తం మనం జామ్ అయితే అప్పుడు ముక్కులోకి వెళ్ళాలి. లేదు బర్నింగ్ అనేది మొత్తం కాలిపోయింది, ముక్కులోకి వెళ్ళి. ఎందులోకి వెళ్ళి ఇచ్చినా మనం లంగ్స్ లోకి పోతుంది, 2 వెళ్ళి. కానీ ఎల్లకెళ్ళి ఇస్తానో దాని ఆపోజిట్ దాన్ని ముయ్యాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నోట్లోకి వెళ్ళి ఇస్తాను, తీసుకున్నా, ఏం ముయ్యలే, ముక్కులోకి వెళ్ళి కొడతాను నాకే. రైట్? ఇప్పుడు నేను ఇస్తాను చూడండి, గాలి గట్టిగా బయట నుంచి తీసుకోవాలి. చేసిందా? గాలి గట్టిగా గాలిని తీసుకొని గట్టిగా లోపల కూదేటప్పుడు మన కళ్ళు మళ్ళీ దీన్ని చూడాలి, మనం ఇచ్చింది లోపల పోతుందా లేదా అని. లోపల పోతే ఏం ప్రాబ్లం ఉంటుంది? ఏదన్నా అడ్డుపడచ్చు. వాడు ఇంతకు ముందే టొబాకా తింటాడు కావచ్చు, గుట్కా వేసుకున్నాడు కావచ్చు, అప్పుడే వాడిపోయాడు, అది పోయి లోపల వస్తుంది. అంతే కదా? అట్లాంటప్పుడు ఏం చేయాలి మరి? డైరెక్ట్ హెడ్ను రీపొజిషన్ తీసుకొచ్చి క్రాస్ ఫింగర్ తోటి ఓపెన్ చేసి తీయాలి. ఇట్లా కూడా దొరకకపోతే ఈ నడుము భాగాలు అటో కాలు ఇటో కాలేసి ఈ గుంటు ఉంటుందా మనకి, ఇక్కడ బొడ్డు ఉందా, ఈ రెండింటి మధ్యలో కడుపులో ఇది పెట్టి గట్టిగా 5 సార్లు వస్తారు. ఇట్లా వచ్చినప్పుడు ఏమవుతుంది? ఈ గాలి ద్వారా బయటికి వస్తుంది. ఇంతకుముందు నేను చెప్పిన అన్నం తినేటప్పుడు వాడు స్ప్రోలో ఉంటే ఏం చేసినాం, వాడిని ముందుకు తీసుకొని ఇక్కడ వచ్చినాం. మరి వీడు స్ప్రో లేడు, వీడిని లేకపోతాలంటే నీకు దమ్ము సరిపోవాలి. లేస్తాడా వీడు? స్ప్రోలో లేనాడు, లేవాడు. అంటే పడుకున్నప్పుడే వస్తారు. ఓకే, దీన్ని అబ్డామినల్ థ్రస్ట్ అంటారు, దాన్ని ఇమిలిక్ ప్రొసీజర్ అంటారు. ఇట్లా వచ్చినప్పుడు ఓకే, ఈ అబ్డామినల్ థ్రస్ట్ 5 times చేస్తే పుష్ అండ్ పుల్ ద్వారా ఈ గాలితోటి మెల్లమెల్లగా బయటకు వస్తుంది. అప్పుడు మౌత్ ఓపెన్ చేసి ఏమన్నా ఉంటే తీసేయాలి, లిటిల్ ఫింగర్ తీసేసి మళ్ళీ ఎయిర్వే ఓపెన్ చేసి ఇమీడియట్గా మళ్ళీ 2 బ్రీతింగ్లు ఇవ్వాలి. బ్రీతింగ్ ఇచ్చినామంటే దాని అర్థమైంది, మనం ఇచ్చిన బ్రీతింగ్లో ఏముంటుంది? ఆక్సిజన్ ఉంటుంది, లంగ్స్కి పోతాయి. లంగ్స్లో ఆక్సిజన్ అనేది మనం ఫీల్ చేస్తాం. రైటా? ఓకే, బ్రీతింగ్ ఇచ్చినాం. రైట్, నోటి నుంచి నోటికి ఇచ్చినాం, ముక్కులు ఇచ్చినాం, నోట్లోకి వెళ్ళి ఇచ్చినాం. వేసేటప్పుడు ఏం చేయాలి? ఒక క్లీన్ ఖర్చు కానీ ఏదైనా కానీ ఒక అడ్డం వేసుకోవాలి. ఎందుకంటే ఆయనకు మన మౌత్ ఇన్ఫెక్షన్స్ మనకేమైనా ఉన్నా ఆయనకేమైనా ఉన్నా మనం ఒక్కొక్కటికి కాంటాక్ట్ కాకుండా ఉండడం కోసం మనం పెట్టాలి. ఇవి చేసే ముందు మన దగ్గర ఇంకా హ్యాండ్ గ్లౌజెస్ ఉంటే కూడా పెట్టుకోవాలి, గ్లాసెస్ ఉంటే కూడా. కంట్లో ఏమైనా ఇన్ఫెక్షన్ మనకు రాకుండా చాలా బ్లడ్ అంటే డైరెక్ట్ కాంటాక్ట్ కాకుండా వేసుకోవాలి. రైటా? దాన్ని BSI ప్రికాషన్స్ అంటారు, బాడీ సబ్స్టెన్స్ ఐసోలేషన్. అది మన దగ్గర దొరకకపోతే నేను అందుకే అంటాను, ఇఫ్ ఇట్ ఇస్ పాసిబుల్ మన దగ్గర ఉంటే వేసుకోవాలి, లేకుంటే లేదంటారు. మరి స్టమక్ లేడ్ అయితే మీరు అన్నట్టు స్టమక్ లేడ్ అయితే అంటే ఇప్పుడు గొంతులో ఉన్న గొంతులు వేసుకున్నట్లు తీయాలి. ఇప్పుడు మనం వస్తుంది కదా ఇలా, అప్పుడు ఎట్లా తీయాలి? అట్లనే తీయాలి. స్టమక్ లేడ్ అయినా తీసుడే. ఆల్రెడీ ఆమె ఆటే ఆగిపోతుంది, ఇంకా స్టమక్ లేడ్ అయింది. ఆమెకు చేయకపోతే ఆమె చచ్చిపోతుంది. ఆమెను లేపి ఉత్తలేవు, స్ప్రోలో ఉన్న వ్యక్తిని లేపలేవు. అందుకని చెప్పి మాకు అబ్డామినల్ థ్రస్టే చేయాలి. అబ్డామినల్ థ్రస్ట్ ప్రెగ్నెంట్ అయినా కూడా అదే చేస్తుంది. అదే నీకు ఏదైతే అదర్ సోర్స్ లేదు, ఆమె బతకడానికి సోర్స్ లేదు.
అలాంటప్పుడు నువ్వు హార్ట్ను బతికేయాలి కదా, ఆమె బతకాలంటే అలా బేబీ పోయినా ఆమె బతకాలంటే హార్ట్ బతకాలి కదా. అందుకని చేసి ఆ విధంగానే చేయాలి, వేరే సోర్స్ అనేది లేదు. రైట్, బ్రీతింగ్ ఇచ్చినాం, బ్రీతింగ్ లోపలికి పోయింది అంటే లంగ్స్ లోకి గాలి పంపించినాం. రైట్, ఆ బి అయిపోయింది. తర్వాత ఏంటిది సి అంటే సర్క్యులేషన్. రైట్, సి అంటే సర్క్యులేషన్. సర్క్యులేషన్ అంటే ఇంతకుముందు చెప్పిన పైప్ లైన్స్. ఓకేనా, బ్లడ్ రావడం పోవడం ఏమవుతుంది, గుండె నుంచి లంగ్స్కి వస్తుంది, లంగ్స్లో పిలుపు అవుతుంది, మళ్ళీ గుండెకి పోతుంది, గుండె నుంచి అయోట ద్వారా మళ్ళీ మిగతా భాగాలకు పోతుంది. అంతేనా, ఇంతకుముందు అదే చెప్పినా కదా. రైట్, ఇప్పుడు నువ్వు లంగ్స్లోకి గాలి పంపించినావు, ఈ లంగ్స్లోకి బ్లడ్ రావాలంటే ఏం చేయాలి, మరి పంప్ ఆగిపోయిందిగా, ఆగిపోయిన పంపుని టక్క కొట్టాలి. ఇప్పుడు లేటెస్ట్ బైక్లలో ఏమవుతుంది, ఫస్ట్ సెల్ఫ్ వచ్చింది, ఒక్కొక్క దానికి కిక్ రాడే ఉండదు. రైట్, సెల్ఫ్ వచ్చింది, సెల్ఫ్ పాడైతే మనం ఏం చేస్తాం, కిక్ కొడతాం, కిక్ కూడా పాడైతే డాకా కొడతాం. సేమ్ ఇది కూడా అదే పరిస్థితి. ఇప్పుడు ఏమైంది, లాస్ట్ ఛాన్స్. డక్కా కొట్టాలంటే ఫస్ట్ ఆగిపోయిన గుండెను మనం వస్తాం. గుండె అనేది ఒక పంపు కదా, ఆయిల్ ఇంజన్ టైప్. ఆయిల్ ఇంజన్ ఏం చేస్తాం, కొట్టి 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 వదిలేస్తే స్టార్ట్ అయింది. ఇది కూడా సేమ్. అండ్ ఒక్కసారి మనము ఈ గుండెను నొక్కి 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 వదిలేస్తే అది అది రీస్టార్ట్ అయిపోతుంది. ఎంత లోపల వేయాలి అది, గంట అయితే చేయొచ్చా, 4 minutes లో మనం స్టార్ట్ చేయాలి. రైటా, మరి గుండెని స్టార్ట్ చేయాలి. ఆగిపోయిన గుండెని ఎక్స్టర్నల్ కార్డియాక్ మసాజ్ చేయాలి. కార్డియాక్ అంటే గుండె కదా, ఆగిపోయిన హార్ట్ని ఎక్స్టర్నల్ కార్డియాక్ మసాజ్ చేయాలి. మరి మసాజ్ చేయాలంటే గుండె ఎక్కడ ఉంటుంది, లెఫ్ట్ సైడ్. హౌ మెనీ పీపుల్ ఆర్ రైట్, ఎంతమందికి ఉంది లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ మీద రైట్ సైడ్ ఎంతమందికి ఉంది, ఎక్కడైతే స్టెర్నం మధ్యలో ఉంటుంది, మిడిల్ ఆఫ్ ద స్టెర్నం. ఇది నాన్ వై, స్టెర్నం అంటే బోన్ కాదు. మనకు 106 బోన్స్ ఉంటాయి కదా, ఈ 106లో ఈ బోన్ లెక్కేయం. మనము మేక మటన్లో నాన్వ తింటాం, గుర్తుందా, అది బోన్ కాదు, అట్లాంటి పీస్ కాదు, గట్టిగా ఉంటుంది. సేమ్ ఇది కూడా అంతే, బెండ్ అవుతుంది కానీ ఇరగదు. ఓకే, ఇది మధ్యలో ఉంటుంది, చెస్ట్ మధ్యలో, కానీ ఎడమకు కొంచెం ఎక్కువ తిరిగి ఉంటుంది. అందుకని చెప్పి మీకు ఇక్కడ సౌండ్ అవుతుంది, డగ్ 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 డగ్. ఎడమకు ఉండదు, కుడికి ఉండదు, మధ్యలో మిడిల్ ఆఫ్ ద స్టెర్నంలా మనకు హార్ట్ అనేది ఉంటుంది. రైటా, ఉన్నది. మరి హార్ట్ని ఎట్లా గుర్తించాలి, మీరు హార్ట్ని కరెక్ట్ లొకేట్ చేయకపోతే, ఇప్పుడు బండిని గేర్లో వేసి డక్క కొట్టకుండా వస్తే న్యూట్రల్లో కొడితే అవుతుందా, మరి హార్ట్ని మీరు కరెక్ట్ లొకేట్ చేయకుండా ఎంత వచ్చినా అవుతుందా, కాదు కదా. హార్ట్ని ప్రాపర్గా లొకేట్ చేయాలి. ఈ హార్ట్ని ప్రాపర్గా లొకేట్ చేయాలంటే హార్ట్ని ఎట్లా లొకేట్ చేయాలి, ఒకటి ఫస్ట్ ఈజియెస్ట్ మెథడ్ నిప్పల్ లైన్. అందరికి నిప్పల్స్ ఉన్నాయి కదా, 2 నిప్పల్ మీద చేయబెడితే సెంటర్ ఆఫ్ ద